తగినంత చికెన్ మసాలా. అసలు అది ఎన్ని కేజీలు? 2 కిలోలు కూర. రైతు నాకు వీడియో చెప్పలే మాట్లాడుతుంది ఫస్ట్ నేను ఆగిపోయింది. కట్ చేస్తాలే వాయిస్. కనకొని పట్టులేదు. తగినంత మిరప్పొడి. ఎక్కువ పడిన ఎవరు పసుపు వాసన వస్తుంది. తగినంత పసుపొడి. రైతులకి తగినంత పెరుగు. 1/2 లీటర్ పెరుగు. కొద్దిగా అన్న కొద్దిగా ఉంది అన్న. సరేనా కొద్దిగా మళ్ళీ మనం మసాలా వేసుకుందాం. అప్పుడు వేసుకుందాం బాగుంటుంది. ముందర పెట్టుకో. ఇప్పుడు ఆల్ మిక్సింగ్ చేస్తున్నాను. మిక్సింగ్ వెళ్ళో మధ్యలో కలుపు. నా అన్ని టమాటాలు వద్దులేనా? అన్ని వద్దు. బండి బాగుంది తీసుకో. బండి గురించి మాట్లాడదా? బండి బాగా పర్లేదా? డిస్కవర్ బాగుంది. మిక్సింగ్ చేసాము. కొంచెం 4 పచ్చిమిర్చి బెంగు 2 సార్లు కలిపెట్టు. కలిపెట్టి దింగితే రుచి వస్తుంది చికెన్కి. ఏదైనా పచ్చిమిర్చి వేస్తేనే రుచి. అది బ్రౌనిష్ కలర్లోకి రాగానే 4 ఇంకా ఉల్లిగడ్డలు దెంగు. ఈ దెంగితే లేదేదా? ఈ దెంగితే లాస్ట్ ఆడవేటి జన్ని కూర కానీ ఏదైనా లేస్తుంది. ఈ దెంగితేనే లేసేది. ఇప్పుడు మళ్ళీ కలిపెట్టాలా. ఈ దెంగానంటే కలిపెట్టాలి. ఫ్రెండ్స్ అప్పుడు రసం కారుతుంది బానట్లోకి. ఇది కూడా ఒక గోల్డ్ కలర్లోకి రాగానే టమాటాలు వేసుకోవాలి మనం. నా హెడ్ వచ్చి చిరు, అతనే హెడ్. వచ్చే వారం అయితే కుంజల కూర రెడీగా ఉంది. 4 కుంజలు రెడీగా పెట్టుకోను. కుంజల కూర రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా దోవాలి సరిగా వా చేసింటే ఏదైనా గాలి దోలాల ఏమేమి రాలుతుంది. మెంటలు ఉంటాయి కదా, మెంటోడు చికెన్ ఉంటుంది నీడికి. కుంజల కూర అబ్బాబ్బాబ్బా ఏముందనో కుంజల కూర అన్నాడు. చికెన్ తినోడు అలాంటి కుంజల కూర చెన్నై తినలేదన్నా నేను. చికెన్ మొన్న ఒకసారి రీసెంట్గా రోడ్డు కలర్లోకి వచ్చింది. టమాటాలు కూడా దింగేస్తున్నాం. అయిపోయింది. టమాటాలు కూడా వేసేస్తున్నాం. బాగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా గుజ్జు అవుతుంది. ఇప్పుడు గుజ్జు అయ్యేది. ఇప్పుడు రసం ఇంకా బాగా కారది చికెన్లోకి. ఈ తింటే మగవాడు అనేది ఇది చికెన్. ఇప్పుడు అవుతుంది చికెన్. ఇప్పుడు కానీ చేసుకుంటే సొక్కగా వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. దీంట్లో కానీ అలవాట్లేదే. అది ఫ్రెండ్స్ తెలంగాణ కొడుకులు ఏమనుకోవద్దు. మాత్రం హెడ్ మాత్రం చిరు బ్లాగ్స్. కాసేపు ఒక 5 minutes వదిలేస్తే. కానీ గ్యాస్ కన్నా పొయ్యి మీద ఉంది టేస్ట్ బాగా. ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ దింకుంటే ఒక రుచి అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. దొరికిద్దా అడుగంటే బాగా కలిపెట్టా. మా అడుగు వచ్చారు
మేము హాస్టల్లో ఉన్నప్పుడు దీన్ని కూడా పంచలే, ఇంట్లో నీళ్ళు పోసాము దింగే దాంట్లో. బాగుంటుంది అల్లం పేస్ట్ యాభై. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దాంట్లో దింకోవాలి ఫ్రెండ్స్. కొద్ది కొద్దిగా వేసుకుంటూ లాస్ట్కి మొత్తం దింగేయాలి ఫ్రెండ్స్ దాంట్లోనే. ఉండమా బలం చూపించాలి ఫ్రెండ్స్, బలం చూపిపోతే దెంగదు ఫ్రెండ్స్, కాలిపోతుంది ఈడ. ఇప్పుడు మా మాస్టర్ దాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు చికెన్ అనేది. అన్ని మొత్తం అతని చేతుల మీద కానీ ఈరోజు పలుగురికి వెళ్ళి తీసుకురావడం కానీ చేయడం కానీ. అతను మా కోచ్, మేము పిల్ల బచ్చాలు. ఇతను సహాయ సహకారంతో ఈ వ్లాగ్ జరుగుతుంది. ఈ వ్లాగ్ అతని కోసమే అంకితం చేస్తాం. అతనికి దయచేసి మీరందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాము. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటకాల వీడియోలు కావాలంటే కుందేలు మాంసం ఒకరోజు మేము ముందరకు వస్తాం. మీ లైక్ ద్వారా మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి మా వీడియోస్ అనేవి ఉంటాయి. పెరుగు మసాలాలు కలిపెట్టు మా కలిపెట్టి ఒకరో కలిపెట్టు. నీళ్ళు కావాలా? కాసేపు మూత పెట్టు. నేను దాన్ని ఒక 5 నిమిషాలు అట్లా ఉడకనిస్తే చాలా టేస్ట్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చాలా నైస్ కదా అది లాస్ట్ అయిపోయేటప్పుడు. చుట్టూ ఆడే మధ్య లేకుండా ఇప్పుడు చుట్టూ ముక్కు బాగా పడుతుంది. మధ్యలో వేస్తే ఆడే ఉన్నాయి. కలరే మారిపోయిందా? పంజాబీ చికెన్ అదే తినొచ్చా? ఉప్పులో కారాల ఏది దగ్గర కలిపెట్టింగు. సరేనా? ఇది పన్నీర్ చికెన్ ఉంటుంది. నాకేదో తేడా కొడుతుంది సేనా. అది కానీ బాగా నేను ఇస్తా పోదు వారు ఇంకెంత చికెన్ ఎంత నేను ఇస్తా పోదు. నేను ఇస్తా పోదు. మీరు అన్నా పెరుగు అది అది ఇంకెందుకు ఉప్పు చూడు. ఉప్పు సరిపోదు. ఇప్పుడు పెరుగు అన్నీ చేస్తే సరిపోదు. ఉప్పు ఏం కాదు అంత ఉప్పు ఉప్పులు వాడుతుంది. మిక్సింగ్ దాల్ మిక్సింగ్ ఇప్పుడు బాగా పట్టింది. ఆ విధంగా ఉండాలా. వాటది కాక నువ్వు వాట తీసి ఇంకా చూసుకున్నాడు వెళ్ళిపోద్ది ఇంకా కటలకి. పని మళ్ళీ నువ్వు ముందే నీళ్ళు ఒక 2 పోయి అవతల పక్క పోయి ఆ బొగ్గుల మీద పోయి ఎందుకు వచ్చింది బాగా పోసి అది ఆ పక్కన ఉంటుంది మార్పేసి ఇప్పుడు బాగా కలిసింది పోసేమో. కుట్టగలుగుతున్నారు కలిపెట్టి ఒకేసారి ఏంది అయ్యేసా ఆ కర్రది ఆడా డిఫరెంట్. ఓకే ఇదేదా గంటతుంది. చూడండి ఫ్రెండ్స్, సూపర్. నిన్న కొన్నాం ఫ్రెండ్స్. కొత్త సరిడా